జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా 100 ఏళ్ళు ఉండాలని అందరూ మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని, ఆయన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి చేయడానికి ఆయన ఒక్క సంకల్పం, అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి వచ్చేస్తున్న మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి ఆశీస్సులు, 2 రాష్ట్రాల ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన పెద్దలు మాదాసు గంగాధర్ గారు పిఎస్సి కన్వీనర్, అదేవిధంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పిఎస్సి మెంబర్ మరియు మీడియా హెడ్ హరిప్రసాద్ గారు కూడా మనతో 4 విషయాలు మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకొని మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా మనం పార్టీని బలపరచాలనేది వాళ్ళు మీకు వివరించి చెప్తారు. ముందుగా మాదాసు గంగాధర్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అదే రకంగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారిని మరియు పిఎస్సి మెంబర్ మరియు మీడియా హెడ్ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు గత కొన్ని రోజులుగా ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్న ముందు వరుసలో ఉన్న వ్యక్తులు హరిప్రసాద్ గారు, అదే రకంగా మహేందర్ రెడ్డి గారు, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన మన మాదాస్ గంగాధర్ గారు, మన పార్టీకి ఎన్నో సేవలు చేయడానికి ఏం ఆశించకుండా వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. నానాజీ గారు మన పార్టీలో మొన్న చేరడం జరిగింది, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వేదికని అలంకరించి ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు మాదాస్ గారిని 4 విషయాలు 4 మంచి మాటలు మన అధ్యక్షుని గురించి మాట్లాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి. ఈరోజు నుంచే నవశకానికి నాంది. మామూలుగా జన్మదిన వేడుకలు మామూలు పద్ధతులు అయితే వేరే విధంగా జరుగుతాయి. కేక్ కట్ చేస్తాం, దానికి కూడా స్వస్తి చెప్పాడు అధ్యక్షుడు. మామూలుగా జన్మదిన వేడుకలంటే అందరినీ పిలుచుకుంటాం, పెద్ద పెద్ద కేకులు ఎక్కడ పట్టుకున్నా కానీ వాటికయ్యే ఖర్చు దుబారా చేయకుండా కేరళకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. కేరళలో వరద బాధితులు సహాయార్థం ప్రకృతి విలయతాండవం చేసింది కేరళలో. చూస్తే మనుషులు ఇంకా గూడు లేదు, వాళ్ళు శరణారణ్యంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ గృహాల్లో విషసర్పాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ చూశారు అధ్యక్షుడు. ఒకటే చెప్పాడు, మానవుడి కింద మనం ఏదన్నా సాయం చేయదలుచుకుంటే అది మంచి కార్యక్రమం అని కూడా చెప్పాడు. ఆయన భావజాలం వేరు. మామూలుగా రాజకీయాల్లోకి రాజకీయ నాయకులు వస్తారు. రాజకీయ నాయకులు అధికారం కోసమో లేకపోతే కొన్ని సుఖాలు అనుభవించాలని వస్తారు. దానికి విరుద్ధం మన అధ్యక్షుడు. ఉన్న జీవితం వదులుకొని విలాసవంతమైన జీవితం, సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం, మళ్ళీ ఆదాయం దాచుకోడు, ప్రభుత్వానికి పన్ను కడతాడు. అటువంటి అరుదైన రాజకీయ నాయకుడు ఆయన. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించా. శాసనమండలి సభ్యుడు చేశా, కార్పొరేషన్ క్యాబినెట్ ర్యాంక్ చేశా. అవన్నీ మర్చిపోయినా నేను కేవలం జనసేనలో చేరేటప్పుడు మీ అందరితో కలిసి నడవాలని జన సైనికుడి కిందే మీ దగ్గరికి వచ్చానని చెప్పి కూడా మనవి చేస్తున్నా.
ఇక్కడ పెద్ద చిన్న లేదు, మనకంతా ఉండేది ఒకటే. ఆయనే ఈ జనసేన పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంతవరకు నేను ఆయన పేరు పెట్టి పిలవాల. నాకు వారితో పరిచయం 30 సంవత్సరాల నుంచి ఉంది. అవన్నీ మర్చిపోయినా నేను. ఆయన అప్పుడప్పుడు గుర్తు చేసినా కానీ నాకు ఎన్ని గుర్తులేవని చెప్తా. వయసు అయిపోయింది అందుకని మర్చిపోయినానని చెప్తా. కార్యకర్త కింద వచ్చాను కాబట్టి మీ అందరితో కలివిడిగా ఉండేదానికి. ఆ రోజు జనసేనలోకి సంవత్సరం ముందర చెప్పా, చిన్నవాళ్ళకు అన్న కింద, పెద్దవాళ్ళకు తమ్ముడి కింద, కొందరికి అక్కల కింద, కొందరి చెల్లెల కింద నేను సహాయపడతానని చెప్పి. ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రతి విషయం కూడా అధ్యక్షుడికి తెలుసు. నాకున్న సొంత అనుభవం కూడా 2 నిమిషాల్లో చెప్తా. మనం ఏదన్నా మనసులో అనుకుంటే అక్కడికి పోగానే ఆయన చెప్తాడు, నువ్వు నా గురించి అనుకున్నావని. నాకు సొంతంగా జరిగింది. 2 గంటల ఇట్లా టైం అయిపోతూ ఉంది. మీటింగ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ 9 గంటలకు మొదలైంది. మనసులో అనుకున్నా, ఈయనకేం పర్వాలేదు కానీ మాకు షుగర్లు ఉంటాయి కదా అని చెప్పాడు. మాదాస్ గారు మీరు అనుకుని నేను చెప్పంటామని. నాకు నిజంగా ఆశ్చర్యం. ఏంది మీరు పోయి భోంచేసి రాపోండి అట్టయితేను, మీరు చంద్రశేఖర్ గారు, అశోక్ గారు వీళ్ళందరూ కలిసి భోంచేసి రాపోండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఓసారి పైకి వస్తూ ఉంటే ఆయనకి చెప్పకుండా మెట్ల మీద నుంచి వచ్చా. పైకి రాగానే ఎందుకు గస పెడతావు ఈ వయసులోనూ, లిఫ్ట్ అంటే మీరు ఎక్కేశారు సార్ అని అడిగా. నీ మనసులో ఏమనుకున్నాడు తెలుసా అన్నాడు. ఈయన మాత్రం లిఫ్ట్లో పోయినా నన్ను మాత్రం నడిచినమ్మంటామని అనుకున్నాము. అది కూడా అనుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, ఎవరన్నా ఆయనకే తెలీదు ఇక్కడ జరిగే పరిణామాలు కానీ, జిల్లాలో ఉండే పరిణామాలు కానీ ఏమన్నా తెలియవనుకుంటే మాత్రం పొరపాటు పడుతున్నారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆయన కావాల్సింది కొన్ని సంవత్సరాలుగా ఆయనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, 4 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడేవాళ్ళు, 10 సంవత్సరంగా అతనితో ఉండేదానికి వారిని అందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎందుకు ఇది పంతం వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రమ్మని శంకర్ గారికి అడిగి చెప్పానంటే, ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఒకప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కొద్ది తేడాతో ఓడిపోయినాడు. పెద్ద కుటుంబం. నిన్న జిల్లాకు పోతా ఉంటే పాంప్లెట్స్ తయారు చేస్తూ ఉంటే నేను అశోక్ గారు ఉన్నాం. దాని కింద పేరు కూడా వద్దంటాడు ఆయన. పేరు రాసుకో పర్వాలేదన్నా. నేనన్నా జనసేన నాయకుడు అంటే, వద్దన్నా 4 సంవత్సరాల నుంచి పనిచేసి చాలామంది ఉన్నారు, జన సైనికులను రాసుకుంటానన్నాడు. నాకు అందుకని నచ్చింది. అందుకని రమ్మన్నా పైకి. ఆయన భావజాలంలో ఎవరైతే ఆయనకు కొన్ని సంవత్సరాలుగా అభిమానులుగా ఉండి జన సైనికులు అయినారో, కొన్ని సంవత్సరాలుగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కలిసిపోయేదానికి నేను మొన్న కూడా చెప్పా. పొలిటికల్ అఫేర్స్ రాజకీయ సలహా మండలి మీటింగ్లో ఉంటే చెప్పా, సార్ కింద ఇంకా కొందరిని కలుపుకోపోవడం లేదని మీకు చెప్పాను కదండి. నేను 1/3 వాళ్ళు ఉండాలి. వాళ్ళే నాకు ప్రాణం. రాజకీయాల్లో వచ్చిన కాదు. మీ రాజకీయాలు అవసరం అయిన తర్వాత వెళ్ళిపోయేదానికి కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు నా కోసం ప్రాణం ఇస్తారు. వాళ్ళందరికీ కూడా అటువంటి అభిమానులు జనసేనకు కూడా నేను చేతులు ఎత్తి మొక్కి దండం పెడతా ఉన్నా. అందరం కలిసి పనిచేస్తాం. ఆయన ఈ రాష్ట్రానికి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేతకు సరైన గౌరవం జరిగేదానికి, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ భావిత ముఖ్యమంత్రి 10 మందికి ఉపయోగపడేదానికి. ఎవరో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మొన్న పాలకపక్షం వాళ్ళు అన్నారు ఆయన వల్ల మేము గెలిచామని. నాకు పెద్ద మనిషి చెప్పాడు, మంత్రి అన్న ఏమనుకోకు, మా ముఖ్యమంత్రికి చెప్పాల్సి వచ్చింది. నేను ఒక వీడియో పంపించా ఆయనకు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలా, నిస్వార్థంగా ఉన్నోడు అటువంటి రాజకీయాల్లోకి వస్తేనే ఈ జనానికి మంచి జరుగుతుంది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడేమో బీజేపీతో అంటగాగినాడు. ఆయన వల్ల మేము ఎందుకు గెలిచినామని. కాలం నిర్ణయిస్తుంది. మనం ఏదైనా తప్పు చేస్తే మనకేం తెలియదు. భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి ఈరోజు ఆంజనేయ స్వామి పూజ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ 101 టెంకాయలు కొట్టాం. ఆయన ఇంతకుముందు చెప్పాం, నేను మా గ్రామంలో 43 అడుగుల ఆంజనేయ స్వామి పెట్టాం. హనుమంత్ జయంతిలో పైకి ఎక్కుతా ఉన్నాను. నాకు ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా, మా శ్రీమతి, నా కొడుకు అందరూ ఎక్కద్దు, అంత దూరం ఎక్కలే ఉన్నాడు. ఎక్కా. అవతల ఆయన అడిగాడు, ఆయనకు ఎవరో చెప్తే ఏంది అంత దూరం ఎక్కామంటకని. కాసేపు ఆంజనేయ స్వామి, కాసేపు మీరు కనిపించారండి అని చెప్పారు.
అటువంటి ఆయన అన్నాడు, నేను మెసేజ్ పెడితే ఇటు జరిగిందంటే నా ఎలువెలుపు కూడా ఆంజనేయ స్వామి, మా ఎలువెలుపు అన్నాడు. అటువంటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం నూతన శకానికి నాంది కలపాలని అక్కడికి భోజనం చాలా అదృష్టం. నాకు ఆ అదృష్టం కల్పించారు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గారు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మహేందర్ రెడ్డి నాకంటే 15 సంవత్సరాల నుంచి అధ్యక్షుడితో పాటు ఉన్నారు. వాడు చెప్పాడు ఆ రోజు ఆగస్టు 15 వీళ్ళు నా స్నేహితులు ప్రయాణం చేస్తూ ఉన్నాడని. మేము రాజకీయాలకి ఏం చెప్పలే. ఓ చిన్న విషయం వచ్చి ఏదో చిన్న క్లారిటీ కావాలని అడిగితే సారు ఎక్కడో వెస్ట్ గోదావరి ఇచ్చాపురంలో నాకు మహేందర్ చెప్పాడు సార్, అందువల్ల నేను చేశానన్న. నాతో చెప్పకుండా మహేందర్ ఏం చేయడు మాతాస్ గారు అన్నాడు. అంత నమ్మకం ఉంటే నువ్వు ఎంత పుణ్యపురుషుడివి మహేందర్ రెడ్డి గారు. మిగతా ఉద్యోగాలు పదవులు శాశ్వతం కాదు, అటువంటి ప్రేమ పొందినావు. శంకర్ గౌడ్ గారు స్వతగా రాజకీయాలు అలవాటు పడినారు, నా మాదిరే రాజకీయ నాయకుడు. అవన్నీ మర్చిపోయినాడు. ఆయన పిలిస్తే చాలు ఉంటాను, ఎక్కడో దిక్కన పైనుంచి అయినా దుక్కుతాను, మళ్ళీ చూసుకుంటాను, కాళ్ళకు దెబ్బలు తగిలితే అంటాడు. మీరంతా అదృష్టవంతులు. మమ్మల్ని ఏమో నాకు 30 సంవత్సరాలు తెలుసు మాదాస్ గారు అన్నారు, కానీ నా చిన్నతనంలో చూశాను నేను ఆయన సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకుంటా ఉన్నాడు 8వ తరగతి. అప్పుడు చూశా. నేను అవన్నీ మర్చిపోయినా. అవన్నీ మర్చిపోయకుండా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చాలా కష్టమై ఉండేది. ఇక అవగో లోపలికి వెళ్ళేవాడిని, ఆయన బయటికి పంపించేసేవాడు. అవన్నీ మర్చిపోయి సామాన్య కార్యకర్త కింద ఉన్నా. ఇంకా పోతే హరిప్రసాద్ గారు మీరు ఎందుకు చెప్తాను అంటే వీళ్ళందరినీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నామన్నా. అధ్యక్షుడు చెప్పాడు ఒక్కొక్కటి గురించి ఈ స్టేజ్ మీద, పలానోళ్ళు పలానోళ్ళని. మీడియా రంగంలో జర్నలిజంలో చాలా ఉన్నతమైన, చాలా కష్టం జర్నలిజం పనిచేయాలంటే. మాకు అనుకూలంగా రాస్తే చాలా మంచోడు అంటాం, పొరపాటు మేము చేసిన ఏదో పని చేసి రాస్తే మాత్రం తెల్లవారి నుంచి తిడతామన్నమాట. ఆయన పేనా పెట్టుకుంటే అన్నీ మర్చిపోతాడు. పాత స్నేహితుడే, ఇద్దరం కలిసి భోజనం చేశాము, ఏముండడు, నిష్పక్షపాతంగా. అసలు వద్దనుకున్నాడు ఇవన్నీ. కేవలం ఆ రోజే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే చిరంజీవి గారికి రమ్మంటే కూడా నాకు వద్దులేండి సార్ అన్నాడు. మొన్న అన్నాడు నాతో, ఆ రోజు పోలేదు, నా మీద ఏదైనా కష్టంగా ఉందని. నేను బర్త్డేకి పోయినప్పుడు అడిగా, హరిప్రసాద్ అంటే అతను ఎవరమాట నేను వింటాడంటవా మాదాస్ గారు అన్నాడు. నేను గళ్ళ బయటకు వచ్చిన తర్వాత తోట సంచారి అడిగారు, ఏం గమ్ముగా ఉండమని. నేను మీ తమ్ముడు మాట వింటా అని చెప్పుంటే మర్యాదగా ఉండదు, పద్ధతి కాదని మానేశా. అటువంటి హరిప్రసాద్ గారు మీడియా సలహాదారే కాకుండా రాజకీయ సలహా మండలి కార్యదర్శి, పొలిటికల్ సెక్రటరీ అంటారు అధ్యక్షుడికి. మామూలుగా పొలిటికల్ సెక్రటరీ అంటే ఆయన విచక్షణ అధికారాలు ఇంకా ఉపయోగించడంలే. నేను రాజకీయాలు 30 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి తెలుసు. రాజకీయ కార్యదర్శి అంటే ఏ చిన్న విషయమైనా కానీ అధ్యక్షుడు వారి సలహా తీసుకుంటాడు, మంచి చెడ్డలు. మనం ఎంత స్నేహంగా ఉన్నా కానీ ఆయన శ్రేయోభిలాషిగా ఉంటాడు. అటువంటి హరిప్రసాద్ గారు, ఇందాక చెప్పాను వెంకటేశ్వర గారు జన సైనికులను రాసుకుంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 20 సంవత్సరాల నుంచి, అది కూడా తూర్పుగోదావరి జిల్లా పెద్ద జిల్లాకు. ప్రతి మండలంలో కూడా తనకు తెలిసిన వాళ్ళు ఉండి ఈ పార్టీకి సహాయపడాలనే ఉద్దేశంతోనే ఆయన దగ్గరికి వచ్చాడు. అంతకుముందు అడిగాడు ఆయన నన్ను, సార్ ఇన్నిసార్లు పోటీ చేశా కదా, ఈసారి ఏమైనా టికెట్ ఇస్తారని. అదేం కష్టం అనుకుంటాను అన్న, ఆలోచించుకోమని. అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి అంటాడు, ఈ అక్కర్లేదు సార్, సీట్ అక్కర్లేదు, ఆయన అంత ప్రేమగా మాట్లాడాడు అక్కడ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అన్నీ తెలుసు, తెలియని ఏం కాదు. ఇవన్నీ ఎందుకంటే నా మనసులో భావాలు పంచుకునేదానికి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మామూలుగా ఆయన పరిరక్షణ చేస్తే ప్రకృతి కాపాడాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం కేంద్ర కార్యాలయంలో ఉన్న నా సోదరులు అందరూ కలిసి పెట్టారు. ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలా, ఆయన కూడా ఆ రోజు మొక్కలు నాటాడు. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చారు, మరొకసారి ధన్యవాదాలు లభిస్తూ మీ దగ్గర సెలవు చేసుకున్నా. జై జనసేన. జనసేన పార్టీ అధ్యక్షులు వెంబడి మన హరిప్రసాద్ గారు అనేక విషయాల మీద చర్చిస్తుంటారు మన గురించి. అదే రకంగా కొంతమంది వ్యక్తుల గురించి ఆయన గంటల తరబడి సార్తో పాటు కూర్చొని ఫ్లైట్లో అయినా సరే ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుతుంటారు. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు
సార్తో పాటు అనేక విషయాల మీద చర్చిస్తుంటారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గతంలో మనకు 2009లో కొన్ని సమస్యలు వచ్చినాయి. మనం ఒక పార్టీ అటువంటి రావద్దు అనేదే మా ఉద్దేశం, అంతేగాని మేము కొంతమందిని రానియమని ఇటువంటివి చాలా వస్తుంటాయి. అది మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మేము చేసే పని చాలా కఠినమైనది. చాలామంది మా మీద దృష్టి పెడుతుంటారు, కానీ మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చామని నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. ఈ విషయం ఎందుకు మీకు చెప్తున్నానంటే, హరిప్రసాద్ గారితో నాకు ఇక్కడ జనసేన పార్టీలో వచ్చిన తర్వాత పరిచయం. నాకు ఆయన గురించి నేను తర్వాత తెలుసుకుంటే, ఆయన 30 ఏళ్ళు పత్రికా రంగంలో నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం చర్చించుకోవాలంటే ఒక రోజు పడుతుంది. సో నేను కొంచెం కొన్ని సందర్భాలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. 30 ఏళ్ళు చేసిన వ్యక్తి ఈరోజు పెద్ద బంగ్లాలలో పెద్ద విల్లాలలో ఉంటారు. ఆయన సామాన్యంగా మషరాబాద్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉన్నాడంటే ఆయన నిజాయితీకి అదే స్ఫూర్తి అని. అటువంటి వ్యక్తులు మన అధ్యక్షులు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంబడి ఉన్నారు. అంటే నిజాయితీ గల వ్యక్తులు ఆయనతో జర్నీలో ఒక స్థాయికి వెళ్తారు. మిగతా పార్టీలాగా మూటాలు ఉన్న వ్యక్తులు ఎవరు లేరిడా. చాలా పార్టీలు ఇవాళ చూస్తున్నాం, ఒక ప్రోగ్రాం పెట్టాలంటే 100 కోట్లు అవుతాయి. కానీ మన నాయకుడు ఒక ప్రోగ్రాం అంటే మనసు పూర్తిగా ఆయనతో నడవడానికి సంసిద్ధమై, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే రకంగా తెలంగాణ ఖమ్మం కరీంనగర్లో కానీ ఇదే మన స్ఫూర్తి, మన గెలుపుకు కూడా నాంది ఇదే. మనం భయపడే అవసరం లేదు. 2019లో మనం నెక్స్ట్ ఇయర్ ఇదే సెప్టెంబర్ 2న ఆయన ముఖ్యమంత్రిగా చూస్తాము. ముఖ్యమంత్రిగా ఆయనని మనము ముఖ్యమంత్రిగా బర్త్డే చేసుకుంటానని నేను పూర్తిగా ఆ రోజు ఆయన ఎప్పుడు బర్త్డేకి దూరంగా ఉంటాడు. ఆ రోజు నేను ఆయన కాలు పట్టుకొని అయినా చెప్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, ఈరోజు మీరు బర్త్డే చేసుకోవాల్సిందే అని నేను ఆయనని కోరుకుంటాను. అదే రకంగా మీడియా హెడ్ హరిప్రసాద్ గారు, అదే రకంగా పొలిటికల్ సెక్రటరీ, ఇప్పుడు ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయి పార్టీ మీద. ఆయన 2-3 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవనీయులు పెద్దలు శ్రీ మాదాసు గంగాధరం గారు, మన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, అలాగే పంతం వెంకటేశ్వర్లు గారు సీనియర్ నేత, వీళ్ళందరి మధ్యన కూర్చోవటమే ఒక గౌరవం. ఈ గౌరవాన్ని అందించిన మహా వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వకంగా నా తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి నమస్కారాలు చెప్పకూడదు, ఆయన నాకన్నా వయసులో చిన్నవాడు. ఈరోజు మనకి పండుగ రోజు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మనందరికీ, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకే కాకుండా భారతదేశంలోనూ విదేశాల్లోనూ ఉన్న అందరికీ పండుగ రోజు. అయితే మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా మామూలు రోజు, సాదాసీదా అయిన రోజు. ఆయన నిడారంభతకు ఇదే నిదర్శనం. నేను చాలాసార్లు అడిగాను ఆయన్ని, ఎందుకు మీరు పుట్టినరోజు చేసుకోరు అని. ఎందుకంటే ఆయనతో 2 ఏళ్ళుగా ట్రావెల్ చేస్తుంటే కొంత సాన్నిహిత్యం ఉంది. మన వాళ్ళందరూ చెప్పినంత కాకపోయినా అడిగితే, ఎందుకు హరిప్రసాద్ గారు నాకు పుట్టినరోజులు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఈ కేక్ కట్ చేయటాలు, అందరూ వచ్చి బొకేలు ఇవ్వటాలు, దండలు వేయటాలు, నా మనస్సు అది అంగీకరించదు, అదేదో ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఇటువంటి వేడుకలు జరుపుతారనే ఉద్దేశంతోనే నేను ఎక్కడో ఒక మారుమూలకి వెళ్ళి ఈ రోజున ధ్యానంలో ఉంటాను అని చెప్పారు ఆయన. ఈ పుట్టినరోజే కాదు, ప్రతి పుట్టినరోజు రోజున ఆయన మనెవరికి అంటే సొంత వాళ్ళకు కూడా తెలియని ప్రదేశంలో ఎక్కడో ఉండి ఈరోజు ఆ ధ్యానంలో ఉంటారు. సరే, మీరైతే ధ్యానంలో ఉంటారు, వెళ్తారు, మరి మా పరిస్థితి, అభిమానుల పరిస్థితి ఏంటి, మేము చేసుకోవచ్చా అంటే ఇందాక మాదాస్ గారు చెప్పారు,
వద్దు, ఒక పక్కన కేరళలో సోదరులు బాధపడుతుంటే పుట్టినరోజు చేసుకోవటం పద్ధతి కాదు. అలా ఎవరన్నా చేసుకోవాలనుకుంటే ఆ డబ్బు మిగిల్చి వాళ్ళకి పంపండి అన్నారు. లేదండి, అలా పంపినా చేసుకోవాలనే కాంక్ష ఉంటుంది కదా, దానికి ఏమంటారంటే ఇదిగో ఇటువంటి మొక్కలు, సేవా కార్యక్రమాలు, ఒక మంచి పని చేయమని చెప్పండి. అది కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకుంటే చెప్పండి అన్నారు. అలా ఎవరు చెప్పగలరు అంటే కారణ జన్ములు మాత్రమే చెప్పగలరు, మామూలు వ్యక్తులు చెప్పలేరు. ఈ రోజున వార్డు స్థాయి కార్పొరేటర్ కూడా పుట్టినరోజు అంటే నిలువెత్తు గజమాలలు, బాణాసంచాలు, లొట్టిపిట్టలు, డ్యాన్సులు, బాజా భజంత్రీలతో అట్టహాసంగా పుట్టినరోజులు జరుపుకునే వేడుకల్లో కోట్లాది మంది గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు జాన్నంలో ఉంటారు. అది కారణజన్ముడు అనటానికి నిదర్శనం. ఇంకోటి ఏంటంటే గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తాడు, ఎవరైతే తన మార్గాన్ని తాను నిర్మించుకుంటాడో అటువంటి వ్యక్తి కోట్లాది మందికి మార్గదర్శకుడు అవుతాడు అంటారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో తన మార్గాన్ని తాను నిర్మించుకుంటూ వచ్చారు 2 దశాబ్దాలుగా. అటువంటి వ్యక్తి ఈ రోజున నాలాంటి చాలామంది వ్యక్తులకు మార్గదర్శకుడిగా ఉన్నారు. నాకు ఆ గౌతమ బుద్ధుడు సూక్తి చూసినప్పుడల్లా ఆయనే స్ఫురణకు వస్తుంటారు. ఎప్పుడో శతాబ్దాల కింద బుద్ధుడు చెప్పిన ఒక వాక్యం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చూసినప్పుడు నిజమే అనిపిస్తున్నప్పుడు కాలం లేతే మహనీయుల మాటలు ఎంత విలువైనవో అర్థమవుతాయి. ఇటువంటి ఈ రోజున మనం ఇక్కడ అందరూ ఇలా సమావేశానికి కారణమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిరాయువుగా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సంపూర్ణ జీవితం శతాయుషుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి స్మరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారి గురించి కూడా రెండు నిమిషాలు లేదంటే 1 నిమిషం నేను చెప్తాను. ఆయన 2008 ఓ పార్టీ మనం పెట్టే ముందు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మన మహేందర్ రెడ్డి గారు ఆయన దృష్టికి వచ్చారు. మహేందర్ రెడ్డి గారు నాకు కావాలి అనేసి నా మిత్రుడు అబ్దుల్ హనీఫ్ అని ఉండు, నా బాల స్నేహితుడు, ఆయన ద్వారా నేను ఈ పార్టీలోకి కళ్యాణ్ గారి దగ్గర కానీ అప్పట్లో నేను రావడం జరిగింది. మా ఇద్దరు చెప్పడం జరిగింది. మేము వెళ్ళి మహేందర్ గారితో చాలాసేపు కూర్చొని బోయినపల్లిలో 2008లో ఇది జరిగింది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు పంపించారంటే ఆయన ఆశ్చర్యపోయారు. అంటే నన్ను చూసి ఆయన అంత పెద్ద స్థాయి వ్యక్తి అని అంటే ఆయన చేసే మంచి పనులు. సార్ ఒకసారి వెళ్తుంటే బోయినపల్లిలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఫ్లెక్సీస్, ఫొటోస్ అవన్నీ ప్రతి ఒక్క ఆటోకి, కార్స్కి దానికి స్టిక్కర్స్ వేయించడం జరిగింది. అది చూసి ఆయన గుర్తుపెట్టుకొని పిలవడం జరిగింది. అంటే ఆయన ఆలోచన ఏ స్థాయిలో ఉంది మీరు ఆలోచించండి. అదే రకంగా 2009లో ఆయన మహేందర్ రెడ్డి గారు చాలా వరకు మాతో ప్రయాణం చేసినా కానీ కొన్ని సందర్భాలలో అంటే ఈ విషయం ఇక్కడ చెప్పడం నేను ఎందుకు చెప్తున్నానంటే 2009లో మేము అనేక సమస్యలను ఎదుర్కొన్నాం. నేను కానీ మహేందర్ రెడ్డి కానీ హనీఫ్ కానీ అదే రకంగా సార్తో పాటు ఉన్న మిగతా టీం అంతా. ఆ సమస్యలు ఎటువంటి అంటే చెప్పుకోలేము. కొన్ని మహేందర్ రెడ్డి గారికి ఆల్రెడీ మెదక్ ఎంపీ ఇచ్చేస్తున్నా అని చెప్పి అక్కడ గోదావరి జిల్లాలో ప్రచారం ఉన్నప్పుడు కూడా ప్రచారంలో ఉన్నాక ఆయనని ఇక్కడ పంపించడం జరిగింది. బీఫామ్ ఇచ్చి మీరు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయండి అని 2009లో. సో అక్కడ కొన్ని సంఘటనలు ఏంటంటే అక్కడ ఒక మైనార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే సరే నాకు సార్ ముఖ్యం కానీ పార్టీ నేను ఎంపీ కావాలని ముఖ్యం కాదన్న వ్యక్తి మన మహేందర్ రెడ్డి గారు.
అంటే అంత పెద్ద మనసు ఉన్న వ్యక్తులు ఆయనతో జర్నీ చేసేవాళ్ళు. అంతేగాని ఆషామాషిగా ప్రతి ఒక్కరు ఈరోజు ఎట్లయిపోయిందంటే ఈరోజు సీట్ వచ్చింది, రేపు గెలిచినాం, ఎల్లుండి వెళ్ళిపోతాం. అటువంటి వ్యక్తులు లేరిడ. ఆయనతో పాటు ఏది జరిగినా మేము సిద్ధంగా ఉన్నాం. 2019లో ఏది జరిగినా మేము సిద్ధంగా ఉన్నాం. ఆయనతో పాటు ఇలాగే కొనసాగుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేందర్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుచున్నాను. ముందుగా మీ అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ సార్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అందరం ఇక్కడ అంటే ఈ చిన్న పార్టీ ప్రోగ్రాం మనం చేసుకోవడం ఏదైతే ఉందో, మన అధ్యక్షులు వారిది బర్త్డే సెలబ్రేషన్స్ గురించి అనేసి ఇక్కడ మనం గ్యాదర్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని విషయాలు అంటే పెద్దలు మాదా సారు, అదే మాదిరిగా పెద్దలు హరిప్రసాద్ సారు, ఇంకా నాతోని ఎప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా కలిసి తిరిగేవారు మన ఇన్ఛార్జి గారు శంకర్ గౌడ్ గారు. ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పారు. సార్ గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ, ఇప్పుడు మన మాదా సార్ ఎలాంటి వ్యక్తి, ఆయన భావాలేంటి, ఏ విధంగా ఆయన వ్యక్తిగతంగా జనసేన పార్టీలో ఉన్నా కానీ స్థాపించి మేమందరం అందులో పనిచేస్తున్నాం. ఎవరిని అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఎవరైతే నిజంగా జనసేన పార్టీ గురించి పనిచేస్తారో వారిని, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏదైతే శంకర్ గారు చెప్పారో, నేను 2007లో ఆయన బర్త్డే అప్పుడు మామూలుగా సెలబ్రేషన్స్ అనేది చేస్తే దాన్ని ఎక్కడో ఆయన వెళ్తున్నప్పుడు చూసి వీళ్ళని పంపించి నన్ను పిలిపించాడు ఆఫీస్కు. పిలిపించినాక దాని తర్వాత మాట్లాడినాక కొన్ని వర్క్స్ చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయనతో నా జర్నీ స్టార్ట్ అయిందంటే ఈరోజు దాకా ఆయన చెప్పిన మాట, ప్రతి మాట విని దానికి అనుగుణంగా ఏదైతే చేయాలో ఆయన చెప్పిన విధంగానే ఆయన వెంబడి నడుచుకుంటూ ఈరోజు దాకా ఈ స్థాయి దాకా రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడైనా కానీ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను ఎప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చినా కానీ. ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీలో మనం అందరం అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ ఏది ఆశించకుండా పనిచేస్తున్నారు. ఎవరైతే జనసేన పార్టీ జెండా పట్టుకొని పనిచేస్తుండ్రో వారి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో వారికి పార్టీ గుర్తించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో మనం పార్టీతో కలిసి ముందుకెళ్తాం. కానీ దయచేసి మనం కొత్త పార్టీ కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేది మనకు రావడం జరుగుతాయి. ఏదైనా కానీ ఒక రోజు, ఒక నెల రోజుల్లో, ఒక సంవత్సరంలో ఏవి మనకు పరిపూర్ణంగా మనం నిర్మించుకోలేం. ఒక నిర్మాణం చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నీ అధిగమించి మనం ముందుకెళ్ళినప్పుడే మనం అనుకున్నది సాధించుకోగలుగుతాం. ఇప్పుడు మీరు అనుకుంటారు రకరకాలుగా ఏంటంటే వచ్చినప్పుడు, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒక 2 విషయాలు ఇక్కడనే ఎవ్రీడే మనం ఫేస్ చేసేటివే చెప్తాను నేను. మీరు ఫ్రీక్వెంట్గా ఇక్కడ మనం పార్టీ మీద ఉన్న ప్రేమతోని, మన అధ్యక్షుల మీద ఉన్న ప్రేమతోని పార్టీలు ఏదో ఒకటి మీకుతో అయింది పార్టీ కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ ప్రజెంట్ మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పార్టీల్లో ఒక ప్రాపర్ మెకానిజం మనం డెవలప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వివిధ కారణాల వల్ల పార్టీ ఆఫీస్ రిసెప్షన్ దాకా రాకపోవడం జరగవచ్చు. పెద్దలు ఇప్పుడు మనకు ఒక పిఏసీ కమిటీ ఉంది. కొన్ని మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిఏసీ కమిటీ దాకా కానీ, ఇన్ఛార్జి గారి దాకా కానీ, ఇంకా వేరే లీడర్స్ దాకా చెప్పుకోవడానికి మనకేమో
కార్యకర్తలు చేసేవాళ్ళు చాలా నంబర్ పెద్ద సైజులో ఉంది. దాన్ని విని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే మెకానిజం చాలా చిన్న సైజులో ఉంది మన దగ్గర. అంటే ఈ పాయింట్ ఎప్పుడైతే మనం పార్టీకి పనిచేసే ప్రతి ఒక్కరు గ్రహిస్తారో, మేము ఆఫీస్కి పోయినాం, కనీసం మా మాట ఎవరు వినలేరు, మాకు ఇబ్బందులు ఉన్నాయి అనేసి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఇవి పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన చిన్న చిన్న విషయాలే, చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. దయచేసి గమనించండి. ఇవన్నీ నేను ఈరోజే పర్టికులర్లీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన అధ్యక్షులు వారి బర్త్డే. ఈ బర్త్డే రోజు మనము ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వచ్చి కేక్ కట్ చేసుకోవడము, పెద్ద పెద్ద దండలు వేసుకోవడము అది కాదు. మనము మన అధ్యక్షుడు ఏదైతే కోరుకుంటాడో మనం ఆయన దాంట్లోకి వెళ్ళి ఆయన నడిచే దారిలో ఆయనతోనే అలైన్ అయ్యి దానికి అనుగుణంగా మనం పనిచేస్తేనే ఆయనకి నిజమైన మనము బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగినట్టు భావించాలి. ఇప్పుడు మనకి ఎంతో ఉన్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మాదా సార్ 30+ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అదే మాదిరిగా పెద్దలు హరిప్రసాద్ సార్ 30+ ఇయర్స్ ఉన్న ఏదైతే జర్నలిజం దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు సార్ పేరు నాకు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఈస్ట్ గోదావరి నుంచి. నానాజీ సార్, వాళ్ళకు రాజకీయ పరంగా ఎన్నో అంటే చేసిన 2 ఎలక్షన్స్ కంటెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు చెప్పిన మాటలు మనము నేర్చుకోవడంలో తప్పు లేదు. ప్రతి మాట మనకు మన అధ్యక్షులు వారు ప్రతిసారి మనకు ఏ డ్యాన్స్ నుంచి మనకు ఇచ్చిన సందేశంలో మీరు ఆలోచిస్తే అందులో ఒక మెసేజ్ ఉంటుంది. మనలాంటి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు, మనకు ఇప్పుడు కొత్తగా రాజకీయాలకు మనం వచ్చినాము, నేర్చుకుంటున్నాం. మనకి ఎంత ఓపిక ఉంటే మనం అంత రాజకీయాల్లో ఎదుగుతాం. రాజకీయాల్లో ఎదగాలంటే ఓపిక కావాలా. ఇప్పుడు ఈ సందర్భంలో ఎక్కువసేపు నేను మీ టైం తీసుకోవడం కానీ ఇక్కడ కానీ ఆల్రెడీ అందరు అన్ని విషయాలు చెప్పారు కాబట్టి మీకు ఒకటి మీ నుంచి నేను కోరుకునేది, నేను ఆశించేది, జనసేన పార్టీ గిట ఆశించేది, ఎవరైతే పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా జనసేన పార్టీ గురించి నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకు రాబోయే నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ దాకా, ఇక్కడైతే మేబీ డిసెంబర్లో రావచ్చు, అక్కడైతే ఏప్రిల్లో, మనతోని అయినంత ఎంతైతే మనం పనిచేయగలుగుతామో పార్టీకి, అది టైం రూపంగా ఉండొచ్చు, ఎన్నో సోర్సెస్ విధంగా మన కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా అయితే పార్టీకి చేస్తామో, మన స్ట్రెంగ్త్ మనం ఏం చేయగలుగుతామనేది మనకు ఒక క్లారిటీ ఉండాలా. దాని ద్వారా పార్టీకి ఏదైతే చేయగలుగుతామో, పార్టీలో ఎలాంటి స్థాయి బట్టి కానీ ఇంకో దాన్ని బట్టి కానీ పేరు పక్కకు ఒక గుర్తింపు వస్తే దానివల్ల పార్టీలో ఎదగరు. మనం ఎంతైతే కష్టపడి పార్టీ కాంట్రిబ్యూట్ చేస్తామో దానికి అనుగుణంగా పార్టీలో పొజిషన్స్ రావడం జరుగుతాయి. కానీ పొజిషన్స్ రావాలంటే పార్టీ ఒక స్థాయికి ఎదగాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి ఏ స్వార్థం లేకుండా మనమందరం ఈరోజు నుంచి కలిసికట్టుగా ఒకటై మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్, ఇది సార్ చెప్పిన ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటున్నాను. 2014 మార్చ్ 14వ తారీఖు ఎక్కడనో ఒక వాన చినుకులాగా స్టార్ట్ అయిన జనసేన పార్టీ అలా 4.5 ఇయర్స్ నుంచి ఇంచుమించుగా ప్రయాణం చేస్తూ ఒక నది తీరు వస్తూ ఉన్నది. అందులో మనలాంటి వాళ్ళందరూ అలాగ వే నుంచి వచ్చి జాయిన్ అవుతూ ఉంటే, అది ఒకటి కరెక్ట్ ఎలక్షన్స్ టైం రోజు పోలింగ్ ఏ రోజైతే ఉంటుందో అది ఒక సముద్రం పొంగినట్టు పొంగాల ఓటు ఏవిఎంలల్లా. ఇది ఆలోచన చేయండి. మీకున్న సోర్సెస్ ప్రకారం మన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మీకు ఎక్కడో ఒక దగ్గర సోర్సెస్ ఉంటాయి, ఏదో ఒక రూపంగా ఉంటాయి. మనకున్న ప్రతి సోర్స్ మనం వాడేసి
దానికి ఎలా ఉండాలి అంటే, మనం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా సారిక నుంచి బీఫామ్ ఇచ్చి పంపించిందంటే మనకు ఆ వ్యక్తి మనకు నచ్చిన వ్యక్తియా నచ్చని వ్యక్తియా అవన్నీ కాదు మనకు ఆలోచించాల్సింది. మనం ఆలోచించాల్సింది మన మైండ్లో ఎప్పుడు నిరంతరం మన మైండ్లో ఫేస్ కనబడాల్సింది పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ మాత్రమే కనబడాలి. జనసేనకు కేటాయించిన గుర్తు మాత్రమే కనబడాలి. ఎక్కువ తక్కువ ఈ వ్యక్తులు ఆ వ్యక్తులు అనేది ఉండొద్దు. నేను ఈ విధంగా ఎప్పుడు ఏ డాష్ మీద మాట్లాడలేదు. ఈడ ఉన్న కొద్ది 100 మంది అయినా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన అధ్యక్షులు వారిది బర్త్డే కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి దీనికి అనుగుణంగా కలిసికట్టుగా మనం పనిచేద్దాము. 2019 సెప్టెంబర్ 2వ తారీఖు ఇక్కడ నుంచి బస్సులు కట్టుకొని అమరావతికి పోయి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది బర్త్డే వేడుకలు సెలబ్రేషన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు పంతం నానాజీ గారు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా నిజాయితీపరుడు. ఒక నిజాయితీపరుడు శ్రీ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను నడుస్తాని ముందుకొచ్చి మొన్ననే ఈ మధ్య మన పార్టీలో చేరిన పంతం నానాజీ గారు. ఆయన గురించి కూడా ఆ జిల్లాలో చాలామంది చెప్తుంటారు, మంచి వ్యక్తి, ప్రజలకు ఏదన్నా అవసరం ఉన్నా నిరంతరం ప్రజల్లో మమేకమై తిరుగుతుంటారని మాకు తెలిసింది. అదే రకంగా రాబోయే రోజుల్లో ఆయన తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆయన మాట్లాడాల్సిందా కోరుచున్నాను. సభాధ్యక్షులు శంకర్ గౌడ్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, పెద్దలు మాదాస్ గంగాధరం గారికి, పెద్దల హరిప్రసాద్ గారికి, అలాగే వేదిక ముందు ఉన్న జనసేన నా మీద సీనియర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మన అధ్యక్షులు వారు యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అందరూ కూడా ఆయన మళ్ళీ వచ్చే పుట్టినరోజుకి ఆయనకి మనం ఒక కానుక, ఆంధ్రప్రదేశ్ని కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రిగా, అది కూడా ఎలా పడితే అలా ఆయన నమ్మిన సిద్ధాంతాల ద్వారానే మన ప్రజల్లోకి వెళ్ళి ఆయన నమ్మిన సిద్ధాంతాల ద్వారానే ఆ కానుక ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నేను నిజంగా ఒక పొలిటీషియన్గానే ఈ ఆఫీస్కి రావడం జరిగింది. నేను కూడా ఎక్కడన్నా పోటీ చేద్దామన్న ఉద్దేశంతో గతంలో నేను పోటీ చేసిన ప్లేసుల్లో కానీ వేరే ప్లేస్లో కానీ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన గౌరవానికి, ఆయన చూసిన సిద్ధాంతాలు కూడా పూర్తిగా నేను నిశ్చితంగా ఆయన గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడో. ఎందుకంటే ఆయనకి నేను సినిమా పరంగా నేను చిరంజీవి గారి ఫ్యాన్ అయినప్పటికీ 2014 ఎలక్షన్లో ఆయనకి విపరీతమైన అభిమానిగా మారిపోయాను. ఎందుకంటే 2014 ముందు కాకినాడలో ఒక ఎమ్మెల్యే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో అతను పరిపాలిస్తున్న టైంలో మేము అందరూ కలిసి అతను ఎలాగన్నా సరే గద్దె దింపాలనుకున్న టైంలో దేవుళ్ళలాగా ఈయన వచ్చారు. ఈయన వచ్చి కాకినాడలో ఆయన మాట్లాడిన 3 మాటలు 30,000 మెజార్టీతో ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. సో అంటే ఆయన అన్నీ గమనిస్తుంటాడు, అన్నీ తెలుసుకుంటాడు అన్నదానికి నిదర్శనం అది. అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్గా మారాను. నేను గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనిపిస్తూ ఉన్నాను, అన్నీ చేశాను. ఒక హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశాను. నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నది ఆ ఉన్న పరిస్థితుల్లో కష్టపడి చేయడం జరిగింది. కానీ నాకు ఏఐసిసి మెంబర్ అవడం అన్నది ఎప్పుడు ఇచ్చే కోరిక. ఈ మధ్య అది ఏఐసిసి మెంబర్ కూడా అయ్యాను. అయిన తర్వాత కూడా నేను ఆయన కలిసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత
ఇన్ని వదులుకుని ఈయన వస్తున్నాడు. నేను 30 సంవత్సరాల్లో ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళినా తల పలికిచ్చి నాయకులనే చూశాను. చాలా మాజీ ముఖ్యమంత్రులు చూశాను, మాజీ PCC ప్రెసిడెంట్లు చూశాను. అంత గౌరవంగా నాకు ఎదురొచ్చి స్వాగతించి చెప్పి ఆయన చాలా క్లియర్గా చాలా అసలు ఆయన సిద్ధాంతాలు ఏంటి, మనం ఎలా పనిచేయాలి అని చెప్పిన విధానం చూసిన తర్వాత నేను మామూలుగా కొంచెం టైం అడిగాను. నేను వెంటనే కాకినాడ వెళ్ళిపోయి మరుసటి రోజే రిజైన్ చేసేసి వెంటనే నాకు సీటు కూడా వద్దని చెప్పి అక్కడే నేను అనౌన్స్ చేసి, ఎందుకంటే జనసేన పార్టీ కావాలనుకుంటే ఆవేళ నేను బాగా ఉంటే నాకు వస్తే పోటీ చేస్తా, లేదా లేదు. ఎందుకంటే నాకు బాగోనప్పుడు జనసేనకు ఒక సీటు పోవడం కూడా నేను ఇష్టపడను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఆవేళ ఎవరైతే నగ్గుతారో వాళ్ళకే వాళ్ళ సీటు, వాళ్ళకి మేము అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా కూడా నాకు ఈ అదృష్టం ఇవాళ, ఎందుకంటే మొన్న 30వ తారీఖున ఇదే వేదిక మీద మాట్లాడాను, అనుకోకుండా ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడే అదృష్టం నాకు కలగజేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేనైతే మళ్ళా ఈ పార్టీకి ఆఫీస్కి ఒక 4 రోజులు పని చేసిన తర్వాత అక్కడ ఉన్న రిపోర్ట్ తోటే వస్తాను తప్ప అప్పుడు దాకా నేను పూర్తిగా జిల్లా అంతా తిరిగి నాకు ఏ బాధ్యత అప్పచెప్పకపోయినా సరే ఇప్పుడు ఎవరైతే బాధ్యత నిర్వర్తిస్తున్నారో వాళ్ళతో పాటు కలిసి తిరిగి నా మట్టుకు నేను కూడా ప్రతి చోట తిరిగి ఈ పార్టీని బలోపేతం చేయడానికి పూర్తిగా నా స్థాయిలో నేను పనిచేస్తాను. ఎందుకంటే నాయకుడు నచ్చని చోటే మేము పనిచేసాం, నాయకుడు నచ్చిన చోట పనిచేస్తే 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి తెలియజేస్తే నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు మన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు మాట్లాడతారు. ఏం సార్ అంతేనా? శంకర్ గౌడ్ గురించి ఏమని చెప్పనా? మన గురించి చెప్పండి కదా సార్. లేదు, ఈ పెద్దలు శంకర్ గౌడ్ గారి గురించి మన పెద్దలు మహాదాస్ గారు 2 మాటలు చెప్తారు. ఆయనేమో సభాధ్యక్షుడు, ఆయన గురించి ఏమో చెప్పమంటా ఉన్నారు. నేను ముత్యాలు ముగియాల్సిందే, ఇంతకంటే ఏం చెప్తాను నేను. నేను పార్టీలో చేరిన తర్వాత వీళ్ళంతా అనుకున్నారట, ముఖ్యంగా శంకర్ గౌడ్ గారు, ఈయన 2 సార్లు ఎమ్మెల్సీ చేశాడు, అధ్యక్షుడికేమో 30 చిన్నప్పటి నుంచి తెలుసుంటా ఉన్నారు, అధ్యక్షుడిగా బాగా చూస్తారు, ఏం తేగడ పెట్టట్టు అనుకున్నారట. కొన్ని రోజుల తర్వాత శంకర్ గౌడ్ గారు అన్నారు, సార్ మొదట్లో ఏమనుకోవచ్చు సార్, మీతో ఎగడం కష్టం అనుకున్నాం సార్ అన్నాడు. మీరింత దగ్గరగా ఉంటారని అనుకోలేదన్నారట. మహాసభకు పోతే మాకెక్కడో వేరేతో విడిది, వాళ్ళేమో అక్కడ పాత పరిచయాలతో మంచి భోజనం చేసి పెట్టామన్నారు. వీళ్ళందరినీ చూస్తే వదులుకోవాలని బుద్ధి పట్ల సాంబార్ అన్నం పెరుగన్నం వాళ్ళతోనే ఎండలో కూర్చొని తిన్న తర్వాత శంకర్ గౌడ్ గారు అన్నారు, సార్ అందుకనే సార్ మా అధ్యక్షుడు మిమ్మల్ని సొంతంగా చూసుకున్నాడు అన్నాడు. అటువంటి మంచి మనిషి శంకర్ గౌడ్. చూడ్డానికి మాత్రం చాలా భీకరంగా కనిపిస్తాడు. అసలే ఇక్కడ తెలంగాణ గౌడ్ల పరిపాలన కష్టం, వాళ్ళు చేసే వృత్తి మామూలు వృత్తి కాదు. ఏమన్నా అంటే తాడి చెట్లను గీసినట్టే పీకలు తీస్తారు ఇక్కడ. కానీ మనసు మాత్రం చాలా మంచి హృదయం. అతను రాజకీయ వెనకటి చరిత్ర చూస్తే చాలా క్రమశిక్షణతో ఉన్న పార్టీ నుంచి వచ్చాడు అతను. మా మాదిరి క్రమశిక్షణ లేని పార్టీ నుంచి రాలా. అటువంటి పార్టీ నుంచి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏ విధంగా సర్దుబాటు అవుతాడో అధ్యక్షుడితోనే ఆలోచించాను నేను. ఒకరోజు అడిగా, నీ బ్యాక్గ్రౌండు వ్యవహారం వేరు కదా సార్, ఇక్కడ ఆయన చూస్తే అన్నీ మర్చిపోతా ఉన్నాను సార్, సంసారం మర్చిపోతాను, ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఆవిడ చెప్తుంది తొందరగా రాయ్యా ఈరోజు అన్నాను. ఈయన చూసిన తర్వాత అంట కొంచెం లేటుగా పోతాడంట. ఆమె అడిగిందంట, ఆయన మొదటి భార్య ఉన్నట్టుంది, నేను 2వ భార్య నేను చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళంతా మొదటి నుంచి ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, కష్టసుఖాలు తెలిసిన వాళ్ళు. మనం ఇంత బాగా మంచిగా వారి గురించి చెప్పినా రేపు అధ్యక్షుడు ఆయనతో మాదాస్ గారితో మాట్లాడొద్దంటే మళ్ళీ ముఖం కూడా చూపించారు నాతో. నాకు అది కూడా తెలుసు, అది కూడా ఇష్టం కూడా నాకు. అటువంటి శంకర్ గౌడ్ గారిని ఇంకా ఆయన రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సభల్లో మాట్లాడాలన్న కోరిక నాకుంది. ఆయనకుండేది
ఆయనకు ఉండేది అక్కర్లే, ఇక్కడే ఉండేది సరిపోద్దని. ఇంకా మంచి చట్టసభల్లో మాట్లాడని కోరిక ఉంది ఆయన. అట్లా చట్టసభల్లో ఆయన వాణి వినిపించేదాన్ని ముందర మాకు కూడా వాణి వినిపిస్తే ఆ తర్వాత మమ్మల్ని ఆ జనం మధ్యలో మర్చిపోతున్న భయంగా ఉంది. అటువంటి శంకరగౌడ్ గారిని వాణి వినిపించమని కోరుతూ ఉన్నా. నేను మధ్యలో అందరి గురించి మాట్లాడుతూ నా గురించి కూడా నేను చెప్పుకున్నాను. ఇంకా మిమ్మల్ని ఇంత ఎండలో కూర్చోబెట్టడం నాకు భాగంగా లేదు. ఈరోజు మనము జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే రకంగా ఇంత మంచిగా నవ్వుకుంటూ హాయిగా మనం ఆయన బర్త్డేని ఈ రకంగా మనం సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ అదే రకంగా 2 నిమిషాలే నేను మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడడం. విషయం ఏంటంటే, నేను జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 2007 మధ్యలో వచ్చాను. అంతకుముందు వేరే పరిచయం ఉంది. విషయం ఏంటంటే, మేము పార్టీ పెడుతున్నాం శంకర్, నువ్వు రావాలంటే నేను సామాన్యుని సార్, నేనేంది మీరేంది మీ స్థాయి ఏంటంటే, లేదు నీలాంటి వాళ్ళు పార్టీకి అవసరం, నీలాంటి వాళ్ళు కూడా ఉండాలి అంటే. నేను చాలా చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాన్ని, డబ్బులు లేవు, బలం లేదు, నా వెనక పెద్ద వర్గం లేదు. నేను మీకు ఎట్లా సార్ అంటే, నాకు అటువంటి వాళ్ళే కావాలన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఆలోచించేది, ఈరోజు నన్ను ఒక ఇన్ఛార్జ్గా చేసేటప్పుడు మన హరిప్రసాద్ గారు ఆయననే ఫస్ట్, ఆయన కలం ద్వారానే నేను ఈరోజు ఇన్ఛార్జ్గా అయినాను. ఆయన ఫస్ట్ పార్టీలో వచ్చిన తర్వాత నా పేరు కానీ మహేందర్ రెడ్డి గారి పేరు కానీ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఆ రోజు నేను అడిగాను, సార్ నేను ఇన్ఛార్జ్గా మీరు బాధ్యతలు ఇస్తున్నారు, చాలా పెద్ద బాధ్యత, వేరే వాళ్ళు చాలామంది అంటారంటే, శంకర్ నేను కొత్త వాళ్ళని క్రియేట్ చేయాలనుకుంటున్నా, కొత్త రాజకీయాలు ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు చెయ్యరు, మిమ్మల్ని నేను తయారు చేస్తాను, నేనున్న కూడా మీరు ముందుకెళ్ళండి అన్నారు. సార్ నేను చాలా ఏజ్ కూడా చిన్నది, బాధ్యతనేమో పెద్దది అంటే, అందరు పుట్టగానే రాజకీయ నాయకులు గారు, అన్నీ నేర్చుకుందాం మనము, నేను నేర్పిస్తాను, నాకు తెలుసు రాజకీయాలు ఎట్లా చేయాలనో, 2009 నుంచి చూస్తున్నా నేను, ఇది అంతా లపోటు రాజకీయాలు ఉన్నాయి, మనం నిజాయితీ రాజకీయాలు చేద్దామన్నా. సార్ మనము ఇటువంటి ఇప్పుడున్న శక్తులు, ఏ శక్తి ఏముండదు, నిజాయితీగా ఉంటే ఒకరోజు ప్రజలు తిరగబడతారు. ఆ రోజు 2019 అని నేను మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నాను నేను. అంటే ఆయన విషయం ఎక్కడ దాకా అంటే, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. ఒక భగవద్గీత చదివినంత చదవాలి ఆయన గురించి చెప్పాలంటే, భగవద్గీత కూడా సరిపోదు అనుకుంటా, అంత నిజాయితీ పరుడు మన దేశంలో నేను చూసిన, మన భారతదేశంలో ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంటే నాకు ఆయన గురించి అంటే మీరు వేరే రకంగా అనుకోవద్దు, నేను దగ్గరగా ఉన్నా కూడా ఆయన పొగుడుతున్నాను, అది నిజం, అది సత్యం అది. ఎందుకంటే ఆయన విషయాలలో నేను ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ ఏదైనా తప్పు చేసినా ఇమీడియట్గా చెప్పవలసిందే, అది నేను గమనించిన. ఏదైనా తప్పు జరిగినా కానీ మనం సత్యం చెప్తాం. అక్కడ ఒక కోర్టులో ఒక జడ్జి నిజాయితీపరుడైతే ఏ రకంగా అయితే చెప్తామో, ఆ రకంగా ఆయన ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా. అక్కడ నేను బయట అనుకుంటా ఏదో చెప్పి వచ్చేద్దామని, కానీ కుదరదు, అది నిజం చెప్పవలసిందే. అంటే అంత నీతిపరుడు, అంత నిజాయితీపరుడు. ఆ సత్యం కొంతమందికే ఉంటుంది, కోట్లలో ఒక్కరు, ఆ ఒక్క వ్యక్తే మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన రాష్ట్రాలను కాకుండా వివిధ దేశాలలో ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే మామూలు విషయం కాదు, అది అందరికి రాదు, అది కొంతమందికి ఉంటుంది. ఒక యేసు ప్రభు, ఒక షిరిడి సాయిబాబా, ఆ రకంగా మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది సత్యం. అంటే ఒక నిజాయితీపరుడు ఏమి ఆశించకుండా వచ్చిందంటే, ఇప్పుడు సాయిబాబా మీద కొంతమంది నిందలు ఎంత వేసిర్రో అదే రకంగా మన జనసేన అధ్యక్షుడి పైన కూడా ఎంతోమంది నిందలు వేస్తారు. ఆయన సాయిబాబానే అవుతాడు, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా మనం ముందుకు వెళ్తుంటే ఈరోజు 2019లో అక్కడ ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో మనం అందరం కలిసిగట్టిగా పనిచేసి ఆయనని ఉన్నత స్థాయికి మనం తీసుకెళ్తామని కోరుకుంటూ, అదే రకంగా ఈ యొక్క ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ ముందుగా మాదాస్ గారు, హరిప్రసాద్ గారు, పంతం నానాజీ గారు, మన మహేందర్ రెడ్డి గారు అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన
జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన సమస్యని గుర్తించి, సమస్యకై చర్చించి, సమస్యపై సమర భేరి మోగించిన సేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, అందులో భాగంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కొద్ది రోజుల్లో రాబోయే వినాయక చవితికి కూడా కొందరికి ఆ రోజున మట్టి ప్రతిమలని పంపిణీ చేయాలని మన పార్టీ పెద్దలంతా నిర్ణయించారు. ఆ రోజు కూడా ఇటువంటి ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఆ రోజున కూడా మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తాం. ఇదండి మట్టితో చేసిన వినాయక ప్రతిమ. ఇటువంటి ప్రతిమల పంపిణీ ఆ రోజున ఉంటుంది, గమనించగలరు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.